రుణమాఫీ కోసం ప్రభుత్వ భూములు కుదువా. పడావు పడ్డ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకోవాలని భావిస్తున్న సర్కార్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే గతంలో అసలు యాక్చువల్గా ఇది కూడా మనం అంటే అసలు యాక్చువల్గా దీన్ని చాలామంది అంటుండొచ్చు, అరే ప్రభుత్వ భూముల్ని కుదవబెట్టడం అంటే అని చెప్పేసి కూడా ఒక అనుమానాలు రావచ్చు. కాకపోతే అంటే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రభుత్వం చాలా భూముల్ని, కాస్ట్లీ భూముల్ని, విలువైనటువంటి భూముల్ని, ఎక్కడెక్కడ ప్రైమ్ ఏరియాలు ఉంటాయో అక్కడ ఉన్నటువంటి భూముల్ని, ప్రభుత్వ భూములన్నింటిని కూడా కథం పట్టించేసింది, తన అనుయాయులకు అప్పగించేసి కథం చేసేసింది, అమ్మేసిండ్రు పూర్తిగా. అయితే అమ్మేస్తే పూర్తిగా వెళ్ళిపోతాయి, కాకపోతే తనఖా పెడితే, ఒకవేళ కుదవ పెడితే మళ్ళీ ఆ భూములను తీసుకోవచ్చు అనేటువంటి దూరపు ఆలోచనతోటి, ఒక ముందు చూపుతోటి ఈ కుదవ పెట్టేటువంటి కార్యక్రమానికి కుదబెట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీని ద్వారా ఏంటంటే మనం తనఖా పెడతాం, తర్వాత మళ్ళీ డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొని అట్లా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందంట. అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది వెలుగు దినపత్రికలో. భూములు అమ్మడం కంటే తనఖా పెట్టడం మేలనే యోచన. ఇక టీజీఐఐసి ల్యాండ్ బ్యాంకు నుంచి భూములు తీసుకోవాలని నిర్ణయం. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 48,000 కోట్ల రూపాయల విలువైన 760 ఎకరాల గుర్తింపు. వీటిలో కొన్నింటిని తనఖా పెట్టి 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రూపాయల వరకు సమకూర్చుకోవాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉంది ప్రభుత్వం. ఇప్పటికే ఆర్బీఐతో సర్కారు సంప్రదింపులు జరిపింది. అయితే రుణమాఫీ చేయాలి, 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ మొత్తం కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు క్లియర్గా ప్రకటించిండు. ప్రభుత్వం అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ రుణమాఫీ చేయడానికి అంటే పూర్తి స్థాయిలో డబ్బులు లేవు. తర్వాత ఏంటంటే మొత్తం కూడా ఖజానా మొత్తం ఖాళీ చేసిపోయిండు కేసీఆర్. నిజంగా ఈ రుణమాఫీ డబ్బులు ఎక్కడి అంటే అసలు యాక్చువల్గా ఈ రుణాలు ఎప్పుడు తీసుకున్నాయంటే కేసీఆర్ హయాంలో తీసుకున్నటువంటి రుణాలు ఇవన్నీ కూడా. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి రైతుకు తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో అవి నిజంగా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. కాక లాస్ట్కి వస్తే ఏం చేసిండు, 2018 వరకు ఉన్నటువంటి రుణమాఫీ మొత్తం చేసేస్తాడు. 2023 దాకా కూడా రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు. దాంతో ఏమైంది, 1 లక్ష రూపాయలు తీసుకుంటే 2,50,000 అయింది. ఆ 1,50,000 ఇంకా బాకీ ఉన్నది. మళ్ళీ నేను చేసినట్టుగా మళ్ళీ అవన్నీ బిల్డప్లు ఇచ్చిండు. ఇప్పుడు ఎప్పుడైతే కేసీఆర్ నిజంగా ఒకవేళ అప్పుడు 1 లక్ష రూపాయల రుణమాఫీ 2018 డిసెంబర్ వరకు చేసి ఉండింటే ఆ వడ్డీ అంత అయ్యేది కాదు, తర్వాత ఇంత ఇప్పుడు కట్టాల్సిన అవసరం ఉండేది కాదు, ఈ రుణమాఫీ అంతా అప్పుడే జరిగిపోయేది. కానీ అట్లా చేయకుండా ఇట్లా పక్కన పెట్టినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అవి కట్టాల్సి వస్తుంది. దానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి, ఒక హామీ ఇచ్చింది కాబట్టి హామీని నెరవేర్చే పనిలో భాగంగా ఇది చేస్తూ ఉంది. కుదవబెడతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రభుత్వ భూముల్ని రైతుల రుణమాఫీకి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. వృధాగా ఉన్న ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో కుదవబెట్టి లోన్లు తీసుకోవాలని భావిస్తుంది. ఇట్లయితే రైతుల పంట రుణాలు ఒకేసారి మాఫీ చేయొచ్చని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే తనఖా పెట్టిన భూములను మెల్లమెల్లగా విడిపించుకోవచ్చనే ఆలోచన చేస్తున్నది. ఈ మేరకు రంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లాల్లో 760 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. వీటి విలువ దాదాపు 48,000 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో కొన్ని భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టడం ద్వారా కనీసం 15,000 కోట్ల రూపాయల నుంచి 20,000 కోట్ల రూపాయల వరకు ఏకకాలంలో సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆర్బీఐ గవర్నర్తో ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఆర్బీఐ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. ఒకవేళ ఆర్బీఐ ఓకే అంటే ఏండ్లుగా పెండింగ్లో ఉన్న రైతుల పంట రుణాలు ఏకకాలంలో మాఫీ అవుతాయి. ఇక సీఎం ముందు పలు ప్రతిపాదనలు ఉన్నాయంట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 తేదీలోగా 2 లక్షల లోపు క్రాప్ లోన్లు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో నిధుల సర్దుబాటు కోసం అన్ని మార్గాలను సర్కార్ అన్వేషిస్తుంది. ఆర్థిక శాఖ ఇప్పటికే పలు ప్రతిపాదనలు సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉంచింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద రుణమాఫీ చేయాలంటే మరి ఎక్కడి నుంచి తీసుకోవాలి డబ్బులు అంటే ఒకసారి ఆర్బీఐ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అడిగింది. తర్వాత ఒకవేళ అక్కడి నుంచి వస్తే ఓకే, లేదంటే ఇట్లా వీటిని కుదబెట్టైనా కానీ రుణాలు తీసుకోవాలని చెప్పేసి భావిస్తూ ఉంది ప్రభుత్వం. కుదబెట్టి తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు, మళ్ళీ కొంతవరకు ఆర్థికంగా వెసులుబాటు కలిగిన తర్వాత మళ్ళీ ఏదైతే కుదబెట్టినటువంటి భూములు ఉంటే మళ్ళీ తీసుకోవచ్చు అనేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అమ్మడం ఇష్టం లేకనే ఎందుకు ఇట్లా కుదబెడుతున్నారు అంటే
అసలు యాక్చువల్గా అమ్మాలంటే అమ్మేస్తే కథం ఇక. అసలు యాక్చువల్గా మనం గతంలో చెప్పినాం, తిరుమల కూడా చెప్పిండు, మనం కూడా క్లియర్గా గతంలో చెప్పినాం. అన్ని భూములు అయిపోయిన తర్వాత, ప్రభుత్వ భూములన్నీ అయిపోయిన తర్వాత అమ్మేసిన తర్వాత ఇంకేం చేస్తారా నాయన, మొత్తం నాశనం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనం అన్నాం. కాబట్టి ఇట్లా అమ్మడం కాకుండా కుదవబెడితే మళ్ళీ తెచ్చుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా క్లియర్గా తీసుకోలేదు, ఇక్కడ ఆశ్చర్యార్థకంతోనే వార్త ఉంది. కాకపోతే ఏంటంటే తీసుకునే అవకాశం ఉందంట. అమ్మడం ఇష్టం లేకనే ఇటీవల ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం సర్కారు భూములను అమ్మి నిధులు సమకూర్చుకున్నదనే ప్రస్తావన వచ్చింది. కానీ ప్రతిసారి ప్రభుత్వ భూములను అమ్మడం సరికాదని, దీనివల్ల ఇబ్బందులు వస్తాయని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ దగ్గరున్న ప్రభుత్వ భూముల ల్యాండ్ బ్యాంక్ అంశం చర్చకు వచ్చింది. ఇక టీజీఐఐసి పరిశ్రమలకు ప్రభుత్వ భూములను కేటాయిస్తుంది. ఇందుకోసం లీజు రూపంలో కొంత మొత్తం తీసుకునే అవకాశం ఉంది. ఈ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి నిధులు తెచ్చుకుంటే బాగుంటుందనే అభిప్రాయానికి సీఎం సహా ఆఫీసర్లు కూడా వచ్చిండ్రంట. అందులో భాగంగానే భూములను, అంటే ప్రభుత్వ భూములను కొన్నింటిని తనఖా పెట్టాలని చెప్పేసి భావిస్తూ ఉందంట. దీంతో అక్కడ రుణమాఫీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉంది.